through the dust and the storm. I'll find you. Through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance, between shadow and dust. But I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. అదొక్కటి సరిపోదు భారత సత్తా ఏంటో చూపించడానికి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనపై కత్తులు కట్టేందుకు, కుతంత్రం పన్నేందుకు చైనా పాకిస్తాన్ సిద్ధమవుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇండియాపై యుద్ధానికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది చైనా పాకిస్తాన్. ఈ పెద్ద కుట్రలను తెరలేపై రెండు కుతంత్రపు దేశాలు. ఆపరేషన్ సింధూర్తో వణికిపోయింది పాకిస్తాన్. భారత్ దాడి చేసిన తర్వాత చైనాతో పాకిస్తాన్ భారీ ఆయుధ ఒప్పందానికి దిగబోతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక భారీగా ఆయుధాలను సొంతం చేసుకుంటుంది పాకిస్తాన్. రక్షణ బడ్జెట్ను భారత్ భారీగా పెంచబోతూ ఉండడంతో ఆత్మరక్షణలో పడింది పాకిస్తాన్. భారత్ను ఎదుర్కొనేందుకు చైనా సాయాన్ని ఇప్పుడు అభ్యర్థించబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. చైనా నుంచి ఆయుధాల కొనుగోలుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సాధారణంగా IMF అంటూ ఉంటారు. ఈ నిధుల వినియోగానికి తెరలేపబోతోంది పాకిస్తాన్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్కు భారీ డిస్కౌంట్లో చైనా ఆయుధాలు సమకూర్చబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకు ఆ మాట వినిపిస్తుందో చెప్పనా. ఇక్కడ సిపెక్తో పాటు పాకిస్తాన్లోని మరెన్నో మౌలిక వసతుల కల్పనకు, దాంతోపాటు పాకిస్తాన్ అభివృద్ధికి సాయం చేయబోతోంది పాకిస్తాన్కి చైనా. ఈ నేపథ్యంలోని 2017 నుంచి పాకిస్తాన్లో భారీగా చైనా పెట్టుబడులు పెడుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్లు 40% వాటా కొంది చైనా అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ చైనా ఎటువంటి కుతంత్రాలకు తెరలేపుతోందో. మరి ముఖ్యంగా అక్కడ రైల్వేలకు సంబంధించి రైల్వే లైన్ల అభివృద్ధికి, దాంతోపాటు మరికొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి పెట్టుబడులు పెడుతోంది మాయదారి చైనా. దాంతోపాటు మన భారత్ ఇప్పుడు భారీగా బడ్జెట్ని పెంచడంతో మరి ముఖ్యంగా 50,000 కోట్ల రూపాయలు, రిమెంబర్ 1 కాదు 2 కాదు, ఏకంగా 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ని డిఫెన్స్ కోసం వెచ్చించబోతూ ఉండడంతో ప్రస్తుతం పాకిస్తాన్ తల బాదుకుంటోంది. ఇటు భారత్ కొట్టే దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో ఆశించడం కూడా కష్టమవుతోంది. దీంతో ఎదుర్కొనేందుకు కుతంత్రాలకు తెరలేపింది. ఇప్పటికే $1 బిలియన్ IMF నుంచి అందుకుంది పాకిస్తాన్. ఇప్పుడు దానిని వెచ్చించేందుకు ఆ డబ్బును అసలు ఎందుకు ఇచ్చింది IMF? నీ ప్రజలు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది, తిండి కూడా లేని పరిస్థితులు అనుకునే నేపథ్యంలో వాటిని ఉపయోగించే వాళ్ళని కాస్త పైకి లేపే ప్రయత్నం చేయి, వాళ్ళకి తిండి పెట్టు అంటే డబ్బులు ఇస్తే ఉగ్రవాదానికి మళ్ళీ ఖర్చు పెట్టబోతోంది ఇప్పటికి మన పాకిస్తాన్. ఇప్పుడు ఆ డబ్బుని మళ్ళీ ఈ వెపన్స్కి, ఈ ఆర్టిలరీ కొనుగోలుకి అది ఎవరికి ఇస్తుంది? మళ్ళీ చైనాకి. ఇక్కడ ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు చైనా పాకిస్తాన్ రెండూ కలిసి భారత్ మీద కుట్ర పనేందుకు తెరలేపై అనేది అందుతున్న సమాచారం. ఎటువంటి వ్యూహంతో వెళ్ళే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఈక్వేషన్స్ ఎలా కలిసే అవకాశం ఉంది అనుకోవాలి? ఇక్కడ భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థిక అభివృద్ధితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, మ్యాన్ పవర్ రంగంలో కానీ, కొత్త రకాలైనటువంటి ఈ స్టార్టప్స్ విషయంలో కానీ, సో అనేక రకాల బిజినెస్లకు కొత్తగా అవకాశం కల్పిస్తా ఉంది భారత్. సో ఈరోజు నిజంగానే $5 ట్రిలియన్ బిలియన్ గా ఎదగబోతా ఉంది ఎకానమీ అనేటువంటి కూడా ప్రధాని మోదీ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక రూపేణా భారత్ ను అడ్డుకోవాలి అనేటువంటి ఆలోచనను చైనా ఇంకా ఇతర దేశాలు చేస్తూనే వస్తా ఉన్నాయి. ఎందుకంటే పక్కనే ఉంది, సేమ్ దాదాపు చైనా జనాభా మన జనాభా ఒక రకంగా సంఖ్యాపరంగా చూస్తే దరిదాపుల్లోనే ఉంటాం, చైనా కానీ భారత్ కానీ.
ఇప్పుడు చైనాలోనేమో చాలా పెద్ద ఎత్తున కురవృద్ధులు ఉంటారు. ఇప్పుడు భారత్ విషయానికి వస్తే ఎక్కువగా యంగ్ ఉన్నారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎకనామీలో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దూసుకుపోతా ఉంది. దీన్ని అడ్డుకోవాలంటే మారణ హోమం సృష్టించాలి, బాంబులను వేయాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి. అది చైనా డైరెక్ట్ గా తేలేదు కాబట్టి తన తొత్తుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ద్వారా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం బెల్ట్ రోడ్ చైనాకు సంబంధించినటువంటి ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యారు, నిధులు ఇచ్చారు, వారికి నిధుల రూపంలో వారిని లోబరుచుకున్నారు. సో ఇప్పటికే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కొంత భాగం చైనా ఆక్యుపై చేసుకుంది, చైనా కూడా. సో ఈ రకంగా ఎంటర్ అవుతూ వస్తా ఉంది. చైనా కుట్రబుద్ధి ఉంటుంది, దాంట్లో భాగంగా మరొకసారి ఎంట్రీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. భారత్ కూడా దానిపైన ఎక్కువ దృష్టి పెడతా ఉంది కాబట్టి పాకిస్తాన్ కు సస్తా చాలా తక్కువ ధరలో ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉంది. మొన్న 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడము, పాకిస్తాన్ రాడార్లకు దొరకకుండా లోపలికి వెళ్లి మనం అటాక్ చేసినటువంటి తీరు పాకిస్తాన్ దొల్లతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసింది. కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత చైనా మద్దతుతో మొన్న వచ్చినటువంటి IMF నిధులతో ఈ మరొకసారి బలోపేతం కావాలి, పెద్ద ఎత్తున రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి, దానికి చైనా మద్దతు తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. చూస్తే చైనా కూడా పాకిస్తాన్ లో ఇప్పటికే ఇప్పుడు బలూచిస్తాన్ ఏరియాలో మొన్న జరిగినటువంటి అటాక్ చూసాం. బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన, చైనా పైన ఒక బంగారు గనిని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి బంగారు గనిని చైనా మెయింటైన్ చేస్తా ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకొని బెల్ట్ రోడ్ నిర్మాణం చేస్తా ఉంది. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పోర్ట్ ఏరియాలో చైనా ఆర్మీ, చైనాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పిఓకేలకు అంత భాగం తీసుకుంది ఇప్పటికే. సో ఇన్ని రకాలుగా చైనా ఇన్వాల్వ్మెంట్ పాకిస్తాన్ తో ఈ రకంగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే భారత్ ను అడ్డుకోవాలి, భారత్ లో అశాంతిని నెలకొల్పాలి. దీంట్లో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి త్వరలోనే పాకిస్తాన్ కు అత్యంత తక్కువ ధరకి అవసరమైతే ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈ రకంగా. సో పేరుకే పాక్ అయినా పాక్ లో 30 నుంచి 40% పెత్తనం అంతా చైనాది ఉన్నట్టుగానే చర్చ జరుగుతా ఉంది. కాబట్టి త్వరలోనే మరి పాక్, చైనా ఇద్దరు కలిసి భారత్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఎక్కడ డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడట్లేదు చైనా, కానీ వెనకాల నుంచి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ ఆయుధాల రూపంలో, డబ్బుల రూపంలో అన్ని రకాలుగా సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సహకరించి పాకిస్తాన్ లో చైనా పూర్తి స్థాయిలో ఎంటర్ అవుతూ ఆధిపత్యం కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ నాది ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మన బడ్జెట్ ఇంకొక 50,000 కోట్ల రూపాయలు పెరగబోతున్న పరిస్థితి అంటే 2025-26కి ఇప్పటికే భారత ప్రభుత్వం 6.81 లక్షల కోట్లు, వింటున్నారా, 6.81 లక్షల కోట్ల రూపాయలని డిఫెన్స్ కోసం కేటాయించింది. అంటే 9.2% కేటాయించింది. ఇప్పుడు ఈ బడ్జెట్కి ఇంకొక 50,000 కోట్ల రూపాయలు యాడ్ కాబోతోంది. అంటే సుమారు ఇంకా క్రాస్ చేసుకుంటే 7 లక్షల పైచులకు వెళ్ళబోతుందన్నమాట. సో ఇప్పుడు 13% కాబోతుంది. ఒక విధంగా చూసుకుంటే కనుక 13%. మిగిలిన వాటితో చూసుకున్నప్పుడు ఈ 13% అంటే హైయెస్ట్గా కనిపిస్తోంది. మిగిలిన ఏ శాఖలో చూసుకున్నా 2024-25 చూసుకున్నప్పుడు 6.22 లక్షల కోట్లు మనం మన డిఫెన్స్ మీద వెచ్చించాం, మనం ఖర్చు పెడుతున్నాం. అంటే ఒక రకంగా చూసుకుంటే మనం మొత్తం బడ్జెట్లో డిఫెన్స్కి మనం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 2%, 3% ఉన్న రోజుల నుంచి ఈరోజు మనం 9% రీచ్ అయ్యామనేది వినిపిస్తున్నమాట. అంటే ఇప్పుడు భారతదేశం ఏ స్థాయికి వెళ్ళబోతోంది, ఇప్పుడు ఇదే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే ఏషియాస్ ఇజ్రాయెల్ అనే మాటని భారత్ దక్కించుకోవడం, ఆ పిలుపు వినిపించడం పాకిస్తాన్కు భయం పట్టుకుంది. అందుకే ఇక లాభం లేదు, చైనాతో దోస్తానా కలపాల్సిందే, పూర్తి స్థాయిలో దోస్తానా కలిపి ఇటు భారత్ మీద యుద్ధానికి దిగాల్సిందే అంటూ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ గుర్తుపెట్టుకో, పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ రోజులు ఉండవు. అప్పుడు ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు, నేను, మనందరిది ఒక్కొక్క రూపాయి మన బడ్జెట్లో మనం పెట్టడం జరుగుతోంది. అంటే మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. ఫర్ సపోజ్ 9.2% అన్నారు కాబట్టి మొత్తం బడ్జెట్లో. అంటే మీరు ఒక 100 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు అనుకుంటే దాంట్లో మనం ఇప్పుడు 10 రూపాయల నుంచి 13 రూపాయలు మన రక్షణకు ఖర్చు పెడుతున్నాం. అంతే కదా?
టోటల్ పర్సంటేజ్లో ఒక 9.2% అనుకుంటే 9% అంటే ₹9 మనం మన రక్షణ కోసం ఇస్తున్నాం. మన S-400 కోసం ఇవ్వడం జరుగుతోంది. దాంతోపాటు మనం ఇప్పుడు మన రక్షణ రంగానికి మరింత ఊతం ఇవ్వబోతున్నాం. భారత ప్రభుత్వం ఇప్పుడు రక్షణ రంగానికి పెద్దపీట వేయబోతోంది. ఇదే ఆ తిక్క పాకిస్తాన్కు, ఆ పిచ్చి పాకిస్తాన్కు అస్సలు ఉండబట్టడం లేదు. ఎలాగైనా భారత్ని ఏదో చేసేయాలి. మీరు చూడొచ్చు ఆ పిచ్చి వేషాలు ఇంతటితో ఆగలేదు వాళ్ళకి. మరి ముఖ్యంగా గాయం తిన్నా ఏమందాం, దేంతో పోలుద్దాం? ఎందుకంటే కుక్కతో పోల్చడానికి పాపం కుక్క బాధపడుతుంది. ఇంకో దేంతోనే పోలుద్దామంటే అవి బాధపడతాయి. బహుశా పాకిస్తాన్తోనే పోల్చాలేమో. గాయపడ్డ పాకిస్తాన్ని మళ్ళీ తిరిగి కోలుకొని భారత్ని దెబ్బ కొట్టాలనే ఆలోచనను ఉందన్న మాట కనీసం ఊహించగలమా? కానీ ఆ బుద్ధి వీళ్ళకుంది. అదే పాకిస్తాన్ అంటే, అదే పిచ్చి వేషాలంటే. మరి ముఖ్యంగా మన విదేశాలకు సంబంధించి ఎవరు అన్నారు, వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కువగా ఊహించుకోవడమే వీళ్ళకున్న పెద్ద తప్పు. దీంతో చైనాతో ఇప్పుడు జంట కలిసే ప్రయత్నం చేస్తున్నారు. HQ-9 ఏ స్థాయిలో దెబ్బతిందో చూసాం. దీంతో వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కుదేలైపోయింది. ఇప్పుడు భారత్తో వీళ్ళిద్దరూ కలిసి ఈ కుమ్మక్కయ్యి ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి మధుదర్కి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కనిపించేస్తున్న మాట, వీళ్ళిద్దరూ దోస్తాన కట్టి భారత్ మీదకి రావడం అనేది నిజంగా సాధ్యమేనా? మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వస్తే కనుక ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఇద్దరు కనుక వస్తే ఎస్, ఇండియాపై కుతంత్రం పన్నుతున్న మాట వాస్తవం. ఇది నేనంటున్న మాట కాదు, వాస్తవాలు ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. పోనీ ఆ డబ్బులు ఇచ్చింది కదా, IMF ఇచ్చింది కదా, IMF ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెడుతున్నాం అనేది చెప్పే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్? లేదు కదా. చైనా నుంచి ఆ డిఫెన్స్ కొనుగోలుకేక, చైనా నుంచి డిఫెన్స్ కొనుగోలు చేయదా? పోనీ వాళ్ళ పాకిస్తాన్ మీద పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఎక్కడా చెప్పలేదే. వెంటనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏం చేశాడు, మిలిటరీ బేస్ మీద నించొని మాట్లాడుతున్నాడు ఏదో తుప్పుపట్టిన సామాన్ల మీద. అటువంటిది ఇంకేం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళకి భారత్ని కొట్టడమే లక్ష్యం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ లక్ష్యం కోసం ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు ఒక్కసారి ఆ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ చూడండి. ఈరోజు వాళ్ళ అసెంబ్లీలో లేకపోతే వాళ్ళ చట్టసభలో ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ ఇండియా మీద దాడి గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇండియా గురించే దుమ్మెత్తి పోస్తున్నారు. మేమేం చేయలేదు, వాళ్ళే కాలు పట్టుకున్నారని చెప్పి. ఎవడ్రా కాలు పట్టుకుంది? సో వీళ్ళు మళ్ళీ ఇక్కడ కుతంత్రం పన్నుతున్నారు. ఒకవేళ శాంతి మాట కావాలనుకుంటే వాళ్ళ స్టేట్మెంట్ వేరేలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ పోక్ చేస్తున్నారు, ఇక్కడ మళ్ళీ గిలికచ్చలు ఆడుతున్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళ చట్టసభల్లో భారత్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ ఒకటి ఆ వచ్చిన డబ్బుని మనకి తెలియకుండా ప్రపంచం కళ్ళు కప్పేందుకు కుతంత్రాలు పన్నుతుని ఎంత తెలివిగా చేస్తున్నారంటే, వాళ్ళ పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, అక్కడ చైనా చేత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నారు. ఒకసారి ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పాకిస్తాన్కి డబ్బులు వచ్చాయి. ఎవరు చెప్పారు వెనకాల? చైనా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అరే బాబు మనం దెబ్బతిన్నానరా, ఇప్పుడు మనం ఇక్కడ పనులు కావు, ఇక్కడ ఆవపోతే నీకు దెబ్బ నాకు దెబ్బ, నువ్వేలా అర్జెంట్గా కాలు పట్టేసుకో అమెరికాది, అప్పుడు మనం కాస్త కామ్ అవుతాం, అప్పుడు ఆ తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు నాకు ఇవ్వు, నేను నీకు మళ్ళీ ఇక్కడ ఆ యుద్ధ సామాన్లు ఇస్తాను, కాస్త మళ్ళీ అమెరికా నుంచి కొనుక్కో, లేకపోతే ఆడు ఫీల్ అవుతాను మళ్ళీని, ఆ తర్వాతే నువ్వు ఆడ దగ్గర నుంచి కొనుక్కునేవి నా దగ్గర నుంచి తీసుకుంది మొత్తం బాగా స్ట్రాంగ్ అవ్వు, ఆ తర్వాత ఇండియా మీద యుద్ధంకి వెళ్దామని చెప్పి. క్లియర్ కట్గా ఎందుకు ఇవన్నీ కాదు అనే మాట కూడా ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. నేనన్నమాట ఎందుకు కాదని క్వశ్చన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు చూస్తుంటే ఎప్పుడైతే మనం ఆ న్యూక్లియర్ బేస్కి దగ్గరలో, అది మనకేం తెలుసా తెలియదా అనే విషయం పక్కన పెడతాం. ఎందుకంటే వాళ్ళ ఆ బేసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొట్టాం కదా, కొట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చూశారు కదా, వాళ్ళ వెళ్ళో ఉణుకు పుట్టింది కదా, వాళ్ళకి తెలిసి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి వెంటనే చైనా డైరెక్షన్లో చైనా డైరెక్షన్ ఎందుకు అంటున్నానంటే, ఆ 2 రోజులు చూడండి, ఎప్పుడైతే పహల్గామ్కి సంబంధించి దాడి జరిగిన తర్వాత ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తారు, పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి చైనాతో కలుస్తారు, మళ్ళీ మరుసటి రోజు కలుస్తారు, ఈ ఘటనకు సంబంధించిన ప్రతిరోజు వెళ్ళి కలుస్తారు, ఈ దాడులకు సంబంధించి ముందు రోజు వెళ్ళి కలుస్తారు. ఆ తర్వాత చైనా లాస్ట్లో వచ్చి నేను మీకు సపోర్ట్ అని చెప్పి పాకిస్తాన్కి చెప్తుంది.
సో ఓపెన్గా అంతవరకు తెర వెనుక నడిపించింది, ఆ తర్వాత తెర ముందుకు వచ్చి నడిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పింది, పాకిస్తాన్కి చైనా చెప్పింది తర్వాత పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్తుంది. అమెరికా దగ్గరికి వెళ్ళి బాబు ఇలా మాకు డ్యామేజ్ అయిపోతుంది, నువ్వు కాపాడకపోతే ప్రపంచం నాశనం అయిపోతుంది, మేము మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ అంటే మేము బెదిరింపులకు దిగుతాము అని చెప్పి అయిన తర్వాత ఇక్కడ అమెరికా కూడా నిజంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్కి సంబంధించి బేస్ చేసుకొని ఏదో జరిగిపోతుందేమో కష్టమేమో అని చెప్పి వెంటనే కమ్యూనికేషన్స్. సో ఇంత జరిగిన తర్వాత ఇంత పులిహోర కలిపింది మాట. ఇప్పుడు ఈ పులిహోర ఎంత స్ట్రాంగ్గా బట్టబయలు అయ్యే ప్రయత్నం చేస్తుందంటే తన స్టాక్ ఎక్స్చేంజ్లోకి చైనాని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తుంది. అక్కడే కారణం మళ్ళీ సిపెక్. చైనాకి ఏం కావాలి? చైనాకి పాకిస్తాన్తో అవసరం లేదు, బట్ పాకిస్తాన్కి చైనా నుంచి కిందకి వెళ్తే అరేబియా సముద్రం కనిపిస్తుంది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. చైనాకి నుంచి అరేబియా సముద్రానికి, లేకపోతే చుట్టూత ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది చైనా, ఇక్కడ అరేబియా సముద్రం ఉంటుంది, మధ్యలో ఉంటుంది పాకిస్తాన్, ఇక్కడ బలూచిస్తాన్ గొడవ చేస్తుంది కదా, ఇలా వెళ్ళిపోవడం వాళ్ళకి ఈజీ. కానీ ఇలా వెళ్తే వాళ్ళకి వ్యాపారం ఈజీ అవుతుంది. అందుకు ఏం చేస్తుంది? ఇది కోరుకుంటుంది. లేకపోతే చైనా ఇలా తిరిగి బంగాళాఖాతం, ఇక్కడ మన ఇండియా ఉంటుంది, బంగాళాఖాతం కింద నుంచి ఇలా వెళ్ళాలి. సో ఇది దగ్గర సపోజ్ ముఖ్యదంటే ఇలా 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 చూపించడానికి తేడా ఉంటుంది కదా. ప్రస్తుతం చైనా పరిస్థితి ఇది. ఇలా కాకుండా నేరుగా ఇలా వద్దాం అనుకుంటోంది పాకిస్తాన్ బేస్డ్ మీద. కాబట్టి పాకిస్తాన్ కావాలి. సో పాకిస్తాన్కి ఏం కావాలి? డబ్బులు కావాలి. దేనికి? మళ్ళీ భారత్ మీద దాడి చేయడానికి. ఎక్కడి నుంచి వస్తాయి? ఐఎంఎఫ్ నుంచి. ఐఎంఎఫ్ డబ్బులు ఏం చేస్తుంది? మళ్ళీ చైనా దొరుకుంటుంది. చైనా ఏం చేస్తుంది? వీళ్ళకి యుద్ధ సామాగ్రి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ అమెరికా ఏం చేస్తుంది? నువ్వు చైనాతో దోస్తాన కంటెస్ట్ నుంచి మళ్ళీ మెరుగు పెడుతూ ఉంటుంది. సో పాకిస్తాన్ రెండు దేశాలని గట్టిగా ఆడుకుంటూ డబ్బులు తీసుకుంటూ ఇక్కడ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ సొమ్ముతోనే ఈ దుర్మార్గపు దేశం భారత్ మీద మళ్ళీ కరుడుగట్టిన ఉగ్రవాదుని ఎగదొల్పే ప్రయత్నం చేస్తోంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ భారత్తోని ఆ సిచ్యువేషన్ కామ్ డౌన్ చేయించాలి, లేకపోతే భారత్ పూర్తిగా లేపడేస్తుంది. కానీ ఇక్కడ భారత్కి అమెరికాతో ఈక్వేషన్స్ కాస్త పాజిటివ్గా ఉన్నాయని చెప్పి పాకిస్తాన్కు తెలుసు. అందుకే ఇక్కడ భారత్కి సంబంధించి బాబు నువ్వు ఆపకపోతే భారత్ నన్ను ఎలాగైనా వేసేస్తుంది ఈరోజు అనేది ఇక్కడ పాకిస్తాన్తో కమ్యూనికేషన్ వెళ్ళిన తర్వాత ఈక్వేషన్స్ మారాయనేది అంతర్జాతీయంగా మనకు వినిపిస్తున్న మాట. దాంతోపాటు ఇది నేను అంటున్న మాట, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? పాకిస్తాన్కి దెబ్బ పడింది, న్యూక్లియర్ వాళ్ళ స్టోరేజెస్ ఉంటాయి కదా, అక్కడ కాస్త ఇబ్బంది అయింది అనేది అంతర్జాతీయ డిఫెన్స్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారుగా. సో ఇవన్నీ ఒక్కసారి మీరు ఆ డాట్స్ని కనెక్ట్ చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక మీరే అంటారు, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్లో 40% వాటా చైనా కుంది అంటే అర్థం చేసుకోండి. అంటే వీళ్ళిద్దరూ కలిసి భారీ పన్నాగానికి తెరలేపారనలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కంపల్సరీగా ఎంత దరిద్రం పట్టిందంటే చైనాను నమ్మాల్సిందే, అమెరికాను నమ్మాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ అనేది వాళ్ళకి ఏమంటారు, కంటిలో నలుసులా తయారైంది. ఎగ్జాక్ట్ కంటిలో నలుసులా తయారైంది. ఈ సీపాక్ అక్కడి నుంచే వెళ్ళాలి. కాబట్టి భారీ కుతంత్రానికి తెరలేపాయి. భారత్ ఎప్పుడైతే 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు ఉన్నదంతో కాకుండా ఇప్పటికే మనం 6.8 లక్షల కోట్ల రూపాయలని మన బడ్జెట్ మీద పెట్టాం. ఇప్పుడు మరింత యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. మీరు చూస్తే కనుక ఇంత ప్రిసైజ్గా మీరు చూడొచ్చు. దాడికి ముందు అక్కడ మృతికే పరిస్థితి ఏంటి, దాడి తర్వాత మృతికే పరిస్థితి ఏంటి, వీటన్నిటిని ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ డెవలప్ చేసుకోవాలి కదా, ఈ ఉగ్రముఖులన్నీ డెవలప్ చేసుకోవాలి కదా. అందుకే ఐఎంఎఫ్ డబ్బుల్ని ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా కొంచెంగా ఇటు చైనాకి పంపించి చైనా నుంచి వచ్చే ఆ ఎక్విప్మెంటో లేకపోతే ఆ తుప్పు సామాన్లు మళ్ళీ దీని మీద పెడుతుంది. ఆ భావల్పూర్కి సంబంధించి మీరు చూడొచ్చు, దాడి ముందు పరిస్థితి ఏంటి, దాడి తర్వాత పరిస్థితి ఏంటి. ఈరోజు పాకిస్తాన్కి సంబంధించిన ఒక రిపోర్టరే మనం పేల్చేసిన దానికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా అక్కడ వాల్ క్లాక్ బయట కనిపించింది వాళ్ళకి. కరెక్ట్గా 12:35 సందర్భంలో దాడి జరిగిందని కాస్త నిర్ధారించేలా ఆ వాల్ క్లాక్ మనకు కనిపించింది. సో ఇప్పుడు భావల్పూర్కి సంబంధించి మీరు చూస్తున్నారు, దాడికి ముందు దాడికి తర్వాత. ఇదిగో సర్గోదా, ఇక్కడ కూడా దాడి తర్వాత పరిస్థితి చూస్తే భారీగా గొయ్యి ఏర్పడింది. సో ఇవన్నీ వీటిని ప్రస్తుతం పునరుద్ధరించుకోవాలి అంటే వాళ్ళ దగ్గర సరిపోదు. రహీం యార్కి సంబంధించి సుకూర్కి సంబంధించి ఇవన్నీ కూడా దాదాపుగా పూర్తిగా నష్టమైపోయాయి. సో ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి అండ్ కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే కొంతమంది మాట్లాడారు ప్రపంచం మొత్తం ఏకమైన ఇండియాను ఏం చేయలేరని చెప్పి. కరెక్ట్. దాంతోపాటు చైనా, పాక్ అండ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి అంత సీన్ లేదు బ్రో ఈ ప్రస్తుతానికి అయితే మాత్రం, ఎందుకంటే పైన మనం కాస్త వాళ్ళకి మెలికి పట్టే ప్రయత్నం ఉంది, అది చేస్తే కనుక ఆగుతుంది. దాంతోపాటు సుకూర్కి ఓకే
ప్రభాకర్ రావు టీ వాళ్ళు ఏమంటున్నారంటే రష్యా ఇండియా కలిసి కొత్త వెపన్స్ తయారు చేయాలి, అప్పుడు వీళ్ళందరూ నోరు మూస్తారని చెప్పి. ఎగ్జాక్ట్గా అది ఆల్రెడీ ప్రణాళికలో మనకి ఉన్నాయండి, ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి. మనం అన్నీ రివీల్ చేయం కాబట్టి ఇప్పటికే ప్రణాళిక ఉంది. బట్ అట్ లాస్ట్ మన వచ్చిన ఒక యుద్ధ వాహక నౌక, దాంతో లాస్ట్ రెండు కలిసి చేయడం. బట్ టెక్నాలజీలో మాత్రం సాయం తీసుకుంటాం మనం రష్యాది నిర్మోహమాటంగా. వాళ్ళకంత సీన్ లేదని చెప్పి జ్యోతి రాఘురు మెసేజ్ చేశారు. నేను చెప్తున్నా పాకిస్తాన్ని లేపేయండి. పాకిస్తాన్ లేచిపోవడం ఖాయం, ఎక్కువ రోజులు టైం పట్టకపోవచ్చండి. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే ఒకరి కయ్యాన్ని కాలు దూతే కనుక జరిగేది అదే. మూడో ప్రపంచ యుద్ధాన్ని ముచ్చటగా పలకరించినట్టు ఉంటుంది పాకిస్తాన్. అప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది. అమెరికా అప్పుడు క్వశ్చన్ మార్క్లో పడుతుంది, ఇటు చైనాతో వెళ్ళాలా లేకపోతే ఇండియాకి సపోర్ట్గా వెళ్ళాలా అని చెప్పి. ఆ టైంలో ఇండియాకి సపోర్ట్ రావడమే వాళ్ళకి ముఖ్యం. లేదు కాదు అనుకుంటే 150 కోట్ల మంది 35 కోట్ల మంది, అక్కడ ఈ క్వశ్చన్ అర్థమైపోతుంది. పాకిస్తాన్ ఎంత బుర్రుందో వాళ్ళకి తెలుసు, అట్ ద సేమ్ టైం భారత్ సత్తా ఏంటో తెలుసు. ఇంకా అమెరికా మర్చిపోతుంది ఏంటంటే దాంట్లో ఉన్నది కూడా భారతీయులు, అమెరికాలు. సో ఇటువంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇండియాపై యుద్ధానికి కనుక చైనా పాకిస్తాన్ సిద్ధమైతే ఏం జరుగుతుంది అనేది మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయండి. మనకి ఎవరి సత్తా ఉందో మనకు తెలుసు, బట్ ఎవరి సత్తా అవసరం లేకుండా ఢీ కొట్టగల కెపాసిటీని మనం ఇన్బిల్డ్ చేసుకుంటున్నాం. అన్ని మొత్తం రివీల్ చేయం, బట్ కొన్ని రివీల్ చేస్తేనే అర్థమైపోతుంది. చైనాకి తెలుసు తన సత్తా ఏంటో, తన ఆర్మీ ఎంత భయపడుతుందో తెలుసు, తన తుప్పుపట్టిన సామాన్లు ఏ స్థాయిలో పనిచేస్తాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో మీకే వదిలేస్తున్నా, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తా. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.